మీరు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారా? సరైన నిద్ర లేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నిద్ర అనేది మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును నిర్దేశించే ఒక నిశ్శబ్ద రక్షకుడు. అయినప్పటికీ అనేక మంది ఎన్నో కారణాల వలన రాత్రిపూట సరైన నిద్ర లేక నిద్రలేమితో ఎందుకు సతమతమవుతున్నారో తెలుసా? నిద్రలేమికి కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్! నా పేరు రామచంద్రరావు. రూట్ చక్ర హీలింగ్ కోచ్. జీవితం యొక్క కలల ప్రపంచంలో నిద్ర అనేది ఒక అందమైన భావన. ఈ నిద్ర శారీరక మరియు మానసిక శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టడం అనేది ఒక కలగానే ఉంటుంది. దీనిని ఇన్సోమ్నియా అంటారు. అంటే నిద్రలేమి అని. మానవ జీవితంలో నీరు, గాలి, ఆహారం, దుస్తులు వంటి అవసరాలు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతమైన జీవన విధానానికి సగటున ఒక రోజుకు 6-8 గంటల పాటు నిద్ర అవసరం. మళ్ళీ ఇందులో వయస్సును బట్టి సమయాలు మారుతూ ఉండవచ్చు. ఇన్సోమ్నియాని అనేక విధాలుగా చెప్పవచ్చు. దాని పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటే నిద్రలేమిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి యొక్క ప్రాథమిక రకాలు ఈ విధంగా ఉంటాయి. అవేంటంటే ఎర్లీ ఇన్సోమ్నియా అంటే ప్రారంభంలో నిద్రలేని కొంతమంది వ్యక్తులు రాత్రి పడుకున్న వెంటనే నిద్ర పట్టదు. కొంత సమయం మంచంతో యుద్ధం చేసి అలసిపోయిన తర్వాత నిద్ర పడుతుంది. అంటే ప్రారంభంలో మంచంపై అటు ఇటు దొర్లుతూ కొంత సమయం తర్వాత నిద్రపోతారు. దీనికి కారణం లేట్ నైట్ డిన్నర్. రాత్రి భోజనం ఆలస్యంగా పడుకునే ముందు ఎక్కువగా ఆహారం తినడం వల్ల తినడం వల్ల కడుపులో అసౌకర్యం మరియు గుండెలో మంట వచ్చి నిద్రలేని సమస్యకు దారి తీస్తుంది. రెండోది టెంపరరీ ఇన్సోమ్నియా అంటే తాత్కాలికమైన నిద్రలేమి. తాత్కాలికమైన నిద్రలేమిలో సంభవించే నిద్రలేమి అంటే సాధారణంగా అధిక ఆందోళనతో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు స్టూడెంట్‌కి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే ముందు రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. రిజల్ట్ ఏమవుతుందని కంగారు. అంతకుముందు ఈ సమస్య లేదు. అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తవారింటికి వెళ్ళే ముందు రోజు రాత్రి నిద్ర పట్టదు. అక్కడ ఏ విధంగా సర్దుకోవాలో తెలియక. ఆ విధమైన ఆందోళన ఈ నిద్రలేమి పరిస్థితి తాత్కాలికంగా ఒక నెల కంటే తక్కువ రోజులే ఉంటుంది. తర్వాత తీవ్రమైన నిద్రలేమి. ఇది గాఢమైన నిద్ర కోసం నిరంతరం ప్రయత్నంతో పోరాటం చేసే ఒక నిద్ర రుగ్మత. ఈ సమస్య 1-6 నెలల మధ్య ఉంటుంది. బిజినెస్ చేసే వ్యక్తులు లేదా ఉద్యోగాధికారులు వంటి వారు దీర్ఘకాలిక ఒత్తిడులను అనుభవిస్తూ నిద్రలేని రాత్రులు అనుభవిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో షిఫ్ట్‌ల వారీగా వర్క్ చేసేవారు ఒక క్రమమైన నిద్ర షెడ్యూల్ లేక ఆందోళన, నిరాశకు గురై వారు తీవ్రమైన నిద్రలేమితో బాధపడతారు. ఎక్కువ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు వారి ఆరోగ్య పరిస్థితులు సహకరించక ఈ సమస్యను ఎదుర్కొంటారు. వీరికి సుఖమైన నిద్ర ఒక కలగా ఉంటూ ఎడతెగని నిద్రలు చేస్తారు. తర్వాతది దీర్ఘకాలిక నిద్రలేమి అనేది నిరంతరం నిద్ర రుగ్మత. ఇది 3 నెలల నుండి ఏడాది పాటు నిద్రపోవడానికి ఇబ్బంది పడే పరిస్థితిని దీర్ఘకాలిక నిద్రలేమి అంటారు. కనీసం 3 నెలల వ్యవధిలో వారానికి కనీసం 3 రాత్రుల పాటు నిద్ర కొనసాగడం లేదా నిద్రపోవడంలో ఇబ్బందులు కలిగి ఉంటుంది. నిద్రతో సుదీర్ఘంగా బలహీనపరచడానికి పోరాటం చేస్తుంది. ఆందోళన, నిరాశ లేదా దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అంతర్లీన మానసిక ఆరోగ్య పరిస్థితులు వీటికి గణనీయంగా దోహదం చేస్తాయి.
దీర్ఘకాలిక నొప్పి, శ్వాసకు సంబంధించిన వ్యాధులు మరియు హార్మోన్లు బ్యాలెన్స్‌లో లేకపోవడం వలన శారీరక రుగ్మతలు నిద్రపోవడానికి, మేలుకోవడానికి మధ్య అంతరాయం కలిగిస్తుంటాయి. ఈ సమస్య ఎక్కువగా సిగరెట్లు తాగడం, తీవ్రంగా కాల్చడం వలన, మందులు, మాదక ద్రవ్యాలు విపరీతంగా వాడటం వలన, విపరీతమైన తాగుడు వలన సంభవిస్తుంది. ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత మళ్ళీ నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారంటే దాన్ని మెయింటెనెన్స్ ఇన్సోమ్నియా అంటారు. నిద్రలేమికి అనేక సమస్యలు కారణం కావచ్చు. లేదా ఇతర పరిస్థితులతో సంబంధం కలిగి ఉండవచ్చు. వీటిలో కొన్ని సాధారణమైనవి. అవేంటంటే, అనేక పనుల వల్ల రోజువారీ జీవితంలో 90% మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి మానసికంగాను మరియు శారీరకంగాను జీవితంపై ప్రభావం చూపడంతో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. అనుకోని సమయాల్లో ప్రయాణాలు చేయడం లేదా పని చేసే చోట సరైన పని సమయాలు లేకపోవడం మరియు ఆలస్యంగా లేదా ముందుగానే పని షిఫ్ట్లు చేయడం వంటి కారణాలతో కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. ఈ రోజుల్లో సిటీలో పబ్ కల్చర్ ఎక్కువయింది. దాని మూలంగా డిన్నర్ లేట్‌గా తినడం వలన, అందులోనూ పడుకునే ముందు ఎక్కువగా ఆహారం తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలిగి, గుండెలో మంట వచ్చి నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. మరి కొంతమందికి పగటి సమయంలో నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. పగటి సమయంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. చాలామంది యాంటీ డి యాంటీ డిప్రెషెంట్స్ మరియు షుగర్, బీపీ, బరువు తగ్గడం కోసం కొన్ని రకాల నొప్పులకు మెడిసిన్ వాడటం వలన కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా మానసిక రుగ్మతలు, ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, డిప్రెషన్, వర్రి వంటి మానసిక అనారోగ్యాలు గురకబెట్టడం, కొత్త వాతావరణం, గాలి ఆడని ప్రదేశాలు కూడా నిద్రలేమి సమస్యకు కారణాలవుతూ ఉంటాయి. నిద్రలేని సమస్య కారణంగా ఏమై నిద్రలేని సమస్యకు కారణం ఏమైనప్పటికీ శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి ఉన్న వ్యక్తులు బాగా నిద్రపోయే వ్యక్తులతో పోలిస్తే తక్కువ జీవన నాణ్యతలను కలిగి ఉంటారు. ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఈ నిద్రలేమి సమస్య ఆందోళనలను కలిగిస్తుంది. నిద్రలేమి యొక్క కృత్రిమ స్వభావం సంపూర్ణ ఆరోగ్యం కోసం నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది జీవశక్తి, స్థితి స్థాపకత మరియు చక్కగా జీవించడానికి మూల స్తంభం వంటిది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye. Have a nice day. Thank you.